నమస్కారం అండి, వెల్కమ్ టు #Q. మొంతా తుఫాన్ వెళ్ళిపోయింది, అందరూ హాయిగా చల్లగా నిద్రపోతున్నారు. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి 200/100 ఇచ్చారు మార్కులు. 100కు సరిపోదు, కనీసం 200 మార్కులు ఇవ్వాలని ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉన్నారు. ప్రాణ నష్టం జరగలేదు. ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో ఎమ్మెల్యేస్ వెళ్ళి వాళ్ళ శిబిరాలను ఏర్పాటు చేశారు, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంచినీరు దగ్గర నుంచి, ప్రెగ్నెన్సీ ఉమెన్ దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళని తరలించారు. ముప్పు ప్రాంతాలన్నిటికీ ముందే అలర్ట్ చేశారు. కొంతమంది అయితే వెదవలు కూర్చుని మొంతా తుఫాన్ని చంద్రబాబు నాయుడు గారు చేతితో దోసేశాడు, అలిమిగా లేదు కానీ చంకలో పెట్టుకునేవాడు. ఇంకేమనంటే ఫైటింగ్ సీన్లు, ఇలాంటి కుళ్ళు జోకులు, చెత్త జోకులు కూడా వేసుకున్నారు. వాళ్ళు ఎంత పైశాచిక ఆనందం పొందినా జనాలు మాత్రం రియల్గా హ్యాపీగా ఉన్నారు. మొంతా తుఫాన్లో 100% సేఫ్ మార్క్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇంత పెద్ద తుఫాన్ ఎప్పుడు వస్తుంది బాబోయ్? సంక్షోభం వచ్చినప్పుడు దీన్ని కాపాడదగ్గ వ్యక్తి, ఆలోచించదగ్గల వ్యక్తి, మేధస్సున్న వ్యక్తి ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని మొత్తం రాష్ట్రం అంతా స్టాంపు గుద్దేశారు. అప్పుడు హుద్హుద్ అయినా అంతే, ఇప్పుడు తుఫాన్ అయినా, మొంతా అయినా అంతే, ఇదంతా అంతే. నేను హాయిగా కాళ్ళు చాపు కూర్చున్నాను, నాకేం సంబంధం లేదు, ప్రశాంతంగా ఉంది ఆంధ్రప్రదేశ్ అని. ఈరోజు బయలుదేరాడు మా హీరో. దేనికి? మొంతా తుఫానులో బాధితులు ఎవరన్నా ఉంటే వాళ్ళ బుగ్గలు సవర్ చేయడానికి. జగన్మోహన్ రెడ్డి నాకు ఒకటి అర్థం కాదు, నిన్ను చూస్తూ ఉంటే ఓదార్పు యాత్ర అని వెళ్ళేవాళ్ళవి తీసనే ఉంటుంది ఓదార్పు. అమ్మా ఎన్నేళ్ళు సాగిందో ఆ ఓదార్పు అసలు. సమర్థిస్తానే ఉన్నావు. బాబుని గెలిపించండి అని మీ అమ్మ అడిగారు. ఎంత నువ్వు ఎంత మీ చెల్లి అమ్మో ఇంత రద్దీగా చేస్తే జనాలందరూ సరే ఏదో ఒకటి ఇంత అడుగుతున్నాడు కదా, యువకుడు, బాలకుడు, ఎనర్జీ లోపల చాలా ఉంటుందని నీకు ఓట్లేశారు. ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు ఒక్క ప్రాణ నష్టం జరగల మొంతా తుఫాన్ ఇచ్చి. కానీ స్పెసిఫికలీ నీ ప్రభుత్వం నడిచిన టెన్యూర్లో మాత్రం 30,000 మంది నీ సారా దాగి చచ్చిపోయారు. బూతులు వెళ్ళాక కొంతమందికి మానసిక వైకల్యం వచ్చేసింది. కొంతమంది అయితే నువ్వు తిట్టించిన వాళ్ళందరూ బొక్కలు వేసి పొడిచి పెట్టారని బయట రూమర్లు ఉన్నాయి. కొంతమంది మీద అయితే మీ పొన్నమోలు గారు చెప్పారంటే ఈ గెద్దనొచ్చి ఆ గెద్ద, ఆ గెద్దనొచ్చి ఈ గెద్ద, నీ స్క్రిప్ట్లు చదివితే ఇలా అయిపోయింది. ఆఖరికి నిన్న శ్యామల కూడా ఏమంది, నాకేం తెలుసు, వైసీపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివితేనే నన్ను తీసుకొచ్చి మీరు ఈరోజు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేస్తారా? నాకు హై ఆఫీస్ నుంచి వచ్చింది కానీ బేసికల్లీ నాకు నేనుగా జ్ఞానంతో వాడిన స్క్రిప్ట్ కాదండి అని చెప్పి తను కూడా మొత్తుకుంది. ఇంతగా ఇచ్చాలు జరిగితే ఏంటన్నా ఇది? వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారండి ఈరోజు. కృష్ణా జిల్లా పర్యటన, మొంతా తుఫాన్ బాధితులకి జగన్మోహన్ రెడ్డి రైతుకు అండగా ఉండబోతున్న ఒక రైతు. అసలు ఇప్పుడు వెళ్ళి పంట నష్టం గురించి మాట్లాడతావు కదా, ఏ పంటకి ఎంత ఖరీదు, మద్దతు ధర ఎంత ఇవ్వాలి, దాని ఒరిజినల్గా కొంటే ఖరీదు ఎంత నీకు తెలుసా? ఇది ఫస్ట్ వచ్చి నీకు విజ్జు పెడితే దీంట్లో ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. మా అచ్చెన్నాయుడు గారు ఎగిరే జెండాతో ఫుల్ ఫ్లాగ్ హోయిస్టింగ్ లెవెల్లో గెలిచి వెళ్ళిపోతూ ఉంటారు ఈ రేస్లో. ఆ అచ్చం కూర్చో అన్నంతసేపు పట్ల నీకు. ఈరోజు వెళ్ళి క్వశ్చన్స్ అడగండి, ప్రెస్ ఎవరన్నా దమ్ముంటే. ఎంతసేపు ఇంటమేనా అతను చెప్పింది? ప్రశ్నలు సంధించరా? సమాధానాలు రాబట్టరా? జ్ఞానం ఎంత ఉందో ప్రజలకు చెప్పరా? నెక్స్ట్ టైం ఓట్లు వేసేటప్పుడు మాకు భయం అనేది కలిగించరా? ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ ఒక వీడియో వేస్తాను. ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ పక్కన చిచ్చురుముచ్చురుగా తిరిగే ఒక 10 మంది ట్రాఫిక్ ఆపేస్తారు కాబట్టి బైక్ వాళ్ళందరూ ఏంటి న్యూసెన్స్ అని చూసేవాళ్ళు ఒక 20 మంది. దాంతోనే కిక్కేసిపోయి కృష్ణా జిల్లా అట్టుడికిందని చెప్పాడు. ఒకసారి చూద్దాం అది ఏంటో. ఎస్కాట్ వెహికల్ చెప్పండి, ఎవరన్నారు చెప్పండి అక్కడ. అన్న అని చెప్పి ఏముంది అక్కడ? స్కూల్ బస్సులు, పాపం స్కూల్ పిల్లలు కూడా ఈరోజు లేట్ అయిపోయారు. ఏం గోలో మనకి. చూడండి, కిక్కేసిపోయింది జగన్మోహన్ రెడ్డి కోసం రాష్ట్రం అంతా, కృష్ణా జిల్లా అంతా. ఏం అవ్వలా. చూడండి, ఇదిగోండి నేను అన్నమాట అబద్ధమని మీరు అందరూ అనుకుంటే కనుక కళ్ళారా విప్పి చూడండి. ఎడిటెడ్ వీడియో ప్లే చేస్తున్నారు ఇలా ఛానల్ అని చెప్పి సొంతంగా వాళ్ళ అభిమానులే చెప్పారు నాకు ఈరోజు. మరి చూడండి, ఇక్కడ ఇదంతా ట్రాఫిక్ ఆగుంది. ఇది మా అన్న కోసం వచ్చిన జనాలు. ఏం చేయనికి అది తోలుకొచ్చిన జనాలు అర్థం కావట్లేదా? ఇదంతా పక్కన పెడితే మీ అందరికీ ఇంకో గ్రేట్ విజువల్ చూపించి తర్వాత పేరుకి నేను దగ్గరికి వెళ్తాను. ఈరోజు ఏంటో అంబటి పడుకున్నాడబ్బా, ఊపు రాలా అంబటి లేకపోతే. ఈ వీడియో ఇక్కడ ప్లే చేయలేకపోతున్నాను, మీకు ఇక్కడ డైరెక్ట్ చూపిస్తున్నాను. పేరెన్ నాని అండ్ దేవినేని అవినాష్ గూస్ బంప్ మూమెంట్. ఏంటి దాని గూస్ బంప్ అని నేను చూసా. ఏమండి నేను మొత్తుకున్నాను మా కెమెరామెన్ జూమ్ చేయని, నాతో కాదు హతవిధి, డైరెక్ట్ ప్లే చేయాలన్నారు. సో వీడియో వస్తుంది చూసుకోండి.
నాని ఎలా ఏలాడుతా తిరుగుతున్నాడు. ఒకప్పుడు నిన్ను ఎన్నుకుంటే ఈ రోజుకి వచ్చి నువ్వు ఇలా ఏలాడుతా తిరుగుతున్నావు నాని. ఇదా నీ రెస్పాన్సిబిలిటీ అసలు? ఇలా ఉంటుంది పేరిందని. పేరిందని నేను ఇక్కడతో ఆపట్లేదండి. ఇప్పుడు అసలు పేరిందని కారణ జన్ముడు, దైవాంశ సంభూతుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మన సాక్షిలో పెట్టిన దానికే ట్రోల్ కంటెంట్ కింద మిగిలారు వాళ్ళు చెప్పి కామన్ సెన్స్ లేకుండా యువతకి, ఎస్పెషలీ యువతకి పెద్ద ట్రోల్ కంటెంట్ కింద మిగిలారు వాళ్ళు రాసిన రైన్ అని చెప్పినా వినకుండా వీళ్ళు మళ్ళీ కూర్చుని ఏమండి అదేంటండి కారణ జన్ముడు అన్నాడండి. దాంతో నా మేధా సంపత్తి మొత్తం దొబ్బి ఇక్కడ ఉన్న ఇంతమంది జనాలకి కారణ జన్ముడు అయిపోతారా అని చెప్పి భయం వేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇదంతా అయిపోయిందో టూర్ ఎలా అయిందో ఇచ్చిన జ్ఞానగుళికల మీద ఖచ్చితంగా ఇంకో వీడియో చేస్తాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని పోలీసులతో ఆంక్షలతో ఏదో చేద్దామని ప్రతిసారి ప్రయత్నం చేయటం, ప్రజా వెలుగులో వాళ్ళ ఆంక్షలు లేదా వాళ్ళ కట్టడులు లేదా నిర్బంధాలు అన్నీ ప్రజలు పటాపంచలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి కోసం అంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు లేకపోతే వీళ్ళలాగా జనాల్ని పేరునేనన్నయ్య చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు నాయుడు ఏం చెప్తాలే పోన్లే. నువ్వు చంద్రబాబు నాయుడు అనలేదు కనీసం మాకు చాలు చావలికి. ఇక్కడ ఏంటి ఆంక్షలు కట్టడా అక్కడ ఏమున్నారు నీ ప్లీజ్ ఏపీ గవర్నమెంట్ మీకు దండం పెడతాను, చేతులకు దండం పెడతాను. మీరు ఈ అప్రతిష్ట పాలన మీ తలపైన వేసుకోకుండా అక్కడ ఎవరు పెద్దగా క్రేజ్ లేదు, జనాలు ఏం తిరగట్లేదు, వీళ్ళు పిలుచుకున్న 10 మంది అభిమానులు తిరుగుతున్నారు. ట్రాఫిక్ నిర్బంధించడం వల్ల స్కూల్ బస్ కూడా ఇరుక్కుపోయింది. పిల్లలు స్కూల్ లేట్గా వెళ్తారు, ఖచ్చితంగా ఒక పీరియడ్ బంక్. ఏమైందండి అవన్నీ చిన్న జగన్నాథ రథ చక్రాల ముందు కొన్ని జరుగుతూ ఉంటాయి ఇలాంటివన్నీ. కానీ నా భయం వల్ల ఏంటంటే ఈరోజు ఏవి ఎక్కించకుండా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కానీ పక్కనున్న వెహికల్స్ కానీ వెళ్తే చాలు నాకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ట్రెండ్ ఉందండి. నేను ఆ ట్రెండ్ రిపీట్ చేయాలి ఖచ్చితంగా. ప్రతిసారి చెప్తేనే నాటుకుపోతూ ఉంటుంది ఈ ట్రెండ్ అనేది. ఏంటి ఆ ట్రెండ్ తెలుసా? ఫస్ట్ మిర్చి ఆటకి వెళ్తా అంటారు, మిర్చి టిక్కీలు ఎత్తుకెళ్ళిపోతారు, దాన్నే ఎక్కి తొక్కేస్తారు. పొగాకు రైతులు పరామర్శిస్తా అంటాడు, బస్తాల మీద ఎక్కి తొక్కిచ్చేస్తాడు. దాని తర్వాత నాగమల్లేశ్వర విగ్రహానికి దండేస్తాను వెళ్ళాడు, సెంగై తలెక్కిచ్చేసాడు. ఇదంతా కాకుండా ఉల్లిపాయ రైతులు పరామర్శిస్తాను వెళ్ళాడు, ఉల్లిపాయలనే తొక్కేశాడు. మొన్న మనకి నర్సీపట్నం మెడికల్ కాలేజ్కి పర్మిషన్ ఉందా లేదా అని చెప్పి నేను వెళ్ళి అక్కడ ఎండేస్తాను జియోని పర్మిషన్ని ఒకే రకంగా పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్కి నేను మొత్తం ముంచేస్తాను అని చెప్పి వెళ్ళిన రోజులు నూకరత్నం గారికి కూడా కళ్ళు తిరిగి పడిపోయింది. అది కాకుండా ఒక మనిషికి కాలు ఎక్కిచ్చేశారు. ఇలా ఉంటాయి. ఈరోజు ఏ ఘటన జరగకుండా పోతే పోయింది. స్కూల్లో పిల్లలు ఒక్కళ్ళు మాత్రం లేట్ అవుతారు, అంబులెన్స్ అందరూ వెళ్ళకండి, జగన్మోహన్ రెడ్డి రథచక్రాల ముందు మీకు లేట్ అవ్వచ్చు, పక్కన సందుల్లోనే చూసుకోండి. మొన్న చెప్పినా కూడా వెళ్ళారు, అంబులెన్స్లన్నీ ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఈయన చెప్తాడు గవర్నమెంట్ మాత్రం మీ పైన నల్లమచ్చ చేసుకోకండి, అక్కడ ఏం లేదు. పోగేసుకుని లేకపోతే డబ్బులు ఇచ్చో లేకపోతే అది ఇస్తాము ఇది ఇస్తామనో తీసుకొచ్చే జనం అయితే పోలీసులు అది నువ్వు రావద్దని పోలీస్ స్టేట్మెంట్ ఇస్తే ఆగిపోయే పరిస్థితులు ఉంటాయి. కానీ కారణ జన్ముడిలాగా అదృష్టవంతుడు, జనంలో విపరీతమైనటువంటి ప్రేమ మమకారాలు, మావోడు మా తమ్ముడు నా కొడుకు నా లేకపోతే మా అన్న ఊరిక పేరు నని ఏంటి పట్టపగల జోకులు. కారణ జన్ముడా ఇంతకాలం 200 మార్కులు ఇచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు దాకా ఆ మాట మేము అనలేము మామూలుగా. ఎందుకంటే ప్రజా సేవకులు మంచి ముఖ్యమంత్రి అని చెప్పి మాలో ఒకడు అనుకుంటాం తప్ప కారణ జన్ముడా ఈ మాట నిజంగా మంచి చేసిన వాళ్ళు కూడా అనుకోలేకపోతున్నారు. ఎప్పుడో రామారావు గారి గురించి కారణ జన్ముడు అన్న మాట విన్నా, తర్వాత ఇక్కడ వింటున్నాను జగన్మోహన్ రెడ్డి గురించి కారణ జన్ముడంట. ఇంకా అంటే ఇలాంటి ఎంత కూడా నేను ఎందుకు బతుకున్నా నాకే అర్థం కావట్లా. మొంతా తుఫాన్ వచ్చినప్పుడు ఒక్క రోజులో వెళ్ళిపోయావు జగన్మోహన్ రెడ్డి గారు మీరు, కానీ ఇప్పుడు పరామర్శకు మాత్రం ఒక యాత్ర చేసుకుంటూ వెళ్తారు. అండ్ మనందరికీ బాగా గుర్తుంచుకోవాలి, నెల్లూరు పర్యటనప్పుడు బంగారపాళ్యం విజువల్స్ వేసుకున్నారు. వీళ్ళ ఛానల్ అసలు నమ్మకూడదా? క్రెడిబిలిటీ లేదు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అఫీషియల్ పేజ్లోనే బంగారపాళ్యం మార్కెట్ యార్డ్ వేసుకున్నారు. ఎందుకంటే జనాలు పెద్దగా రాలేదు కాబట్టి అక్కడికి ఎక్కించారు కాబట్టి ఆ విజువల్స్ వేసుకుని నడిపేశారు. ఏమంటే కారణ జన్ముడు అంటాడండి. ప్రజల ప్రేమ మమకారాలు ఆప్యాయత చక్రవాకం కార్తీక దీపం అన్నీ మొత్తం రంగరిచ్చి ఇక్కడ మొత్తం సారం అంతా తీసినా మనకు 11 స్థానాలే ఇచ్చారు. అంటే లేదనేగా, అంటే మావాడు కాదు వేరేవాడని ఒప్పుకున్నట్టేగా, ప్రజా సేవకుడి కింద నువ్వు మాకు వద్దు అని చెప్పి జనాలు తిరస్కరించినట్టేగా. ఏంటిది? ఎక్కడ ఏ ప్రపంచంలో ఉన్న పేరు నువ్వు? ఇప్పుడు దానికి నువ్వు అంత ర్యాలింగ్ మీద ఊక్కుంటూ వెళ్ళిపోతున్నావు. ఫ్యామిలీ ఉన్నారు నీకు,
కిట్టు ఏమైపోతాడు ఆలోచించాలి కదా ఇవన్నీ. హెల్త్ లైఫ్ రిస్క్ చేయకూడదు ఎప్పుడు. మనమే అలా ఎలాడితే రేపు అందరూ పేరెంట్ అని ఎలాడే మేము ఎలాడతాం అని చెప్పి నీకు 10 మంది అభిమానులు ఉంటారు కదా, ఆ 10 మంది అలా ఎలాడితే అన్న జరిగితే నువ్వా చేయకు. కారణ జన్ముడు అంటండి. ఏం కారణ జన్ముడు? సీఎంగా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి తుఫాను ఎదుర్కొన్న మనగాడు. ఇది కారణ జన్ముడు. తుఫాన్ అప్పుడు మాత్రం ఇక్కడ ఉన్నాడు. పోనీ వచ్చాను కదా 4-5 రోజులు వెళ్దామని కూడా ఉండదు. నేను వెళ్ళిపోతాను, నాకేం జరగలేదని. రేపు ఎక్కడ కాశీ బొగ్గ యాత్ర ఏంటి మన లాస్ట్ టైం తుఫాన్ పెద్ద హ్యాపీనెస్ ఇవ్వాల మీ అందరికీ. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇది ఎవరి గురించి చెప్తున్నానో నేను పేరు మెన్షన్ చేయట్లేదు. అంతా ఎంత సభ్యంగా బతికి బట్ట కట్టేశారేంటి రాష్ట్రంలో? వాట్ ఈస్ దిస్ యార్? ఏడుపులు ఇలాంటి ప్రభుత్వానికి అడిగాలంటే మాకు కొన్ని సపోర్ట్ కావాలి, అదేం లేదు. చెప్పుకో కారణ జన్ముడు నువ్వేం కాదంటావు. మా తమ్ముడు ఇట్లా రకరకాల ఎవడకాడు ప్రతివాడు కుటుంబ సభ్యుడిగా ఏదో ఒక సంబంధంతో భావించేటువంటి అదృష్టమైన నాయకుడు రాజకీయాల్లో. రాజకీయాలు అదృష్టం అందరికీ ఉండే పరిస్థితులు ఉండవు. కాబట్టి ఆ జగన్ కోసం జనం ఆగటం అనేది ఎక్కడ ఇంతవరకు జరగలేదు. ఈ అధికారం పోయిందేమో కానీ జనం పోలేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. కాబట్టి ఆంక్షలు ఎన్నో నాని జనం ఉంటే ఓట్లు ఎక్కడ పోయినాయి? అరే జనం ఏళ్లే కదా ఓట్లు వేసేది. జగన్ కోసం జనం ఉన్నారు, అధికారం ఇచ్చింది ఎవరు? జనమేగా. మళ్ళీ జనం అంతా ఉండి జగన్కి అధికారం ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారంటే జనాలు మమ్మల్ని నమ్మలేదు చెప్పుకోవడానికి బాధ. రోడ్ల మీద జనాలు లేరు చెప్పుకోవడానికి బాధ. పోనీ మీ అందరి కోసం నేను విపరీతంగా ఫాలో అవుతా కాబట్టి ఎక్కడ బాగా రద్దీగా ఉన్న విజువల్స్ ఉన్నాయి అవి ఇవ్వనా? పోనీ ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ? ఆంక్షల నడుమ, నిర్బంధాల నడుమ, పోలీసు స్టేట్మెంట్ల నడుమ, ఒత్తిడి నడుమ ప్రజలు ఎప్పుడులాగానే వస్తారనేది నేను భావిస్తున్నాను. అంటే కట్టడలు చేసి జనాన్ని ఆపలేరు జగన్ దగ్గర అని చెప్పినది నా భావన. అంటే దురదృష్టం ఏంటంటే ఈ కృష్ణా జిల్లాలో ఒక్క మంత్రి కానీ లేదా వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఈ జిల్లా మంత్రి కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎవడు కూడా రైతుకు జరిగిన నష్టాన్ని కనీసం పొలంలో దిగి పెళ్లికెళ్ళో, సావుకెళ్ళో, తాంబూలాలకు వెళ్ళో, ఓణీల ఫంక్షన్లకు వెళ్ళో, ఊరికే ఫోటో కోసమో, ఈనాడులో జ్యోతిలో అచ్చేయటం కోసమో పొలం దగ్గర నుంచున్నోడు ఎవడన్నా కనపడ్డాడేమో తప్పితే నిజంగా మనసు పెట్టి ఊరూరు రైతుల దగ్గరికి తిరిగి రైతుల్ని కనుక్కుని ఏం జరిగింది, నీకు నష్టం ఏంటి అని పొలంలో దిగి రైతు కష్టాన్ని మనసుతో విన్నటువంటి వాడు ఈ కోస్తాలో పశ్చిమ గోదావరిలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ, ఎన్టీఆర్ జిల్లాలో కానీ ఎక్కడా మేము వినలేదు, చూడలేదు. ఏ ఎమ్మెల్యే కానీ, ఏ మంత్రి కానీ, అసలు వ్యవసాయ శాఖ మంత్రి అన్నాడు ఎక్కడున్నాడు, ఎక్కడ నిద్రపోతున్నాడో తెలియదు. ఇప్పుడు చేను ఎలా ఉంటుంది, రైతు కష్టం ఏంటి, చేను క్లియర్గా చెప్పాడు. చేనులో దిగుతున్నాడు అంటే తొక్కుతారు. కంగారు పడకండి, మనకు మళ్ళీ ఎక్కేస్తుంది. ఏ కారణం మీద వెళ్తామో ఆ కారణం తొక్కేయడం ఖాయం. పేరు నాని అనే సెలవిచ్చాడు. ఇదంతా పక్కన పెడితే అందరేంటి పెద్ద మనిషి ఫంక్షన్కి, ఓణీల ఫంక్షన్కి, పెళ్ళికి తిరిగింది జగన్మోహన్ రెడ్డి గారమ్మా. ఏంటి మీ ఎజెండా నువ్వు చెప్పడం తప్పు. ఏంటి జ్యోతిలో ఈనాళ్ళు అచ్చేసుకోవడానిక? అచ్చు వేసుకోవటానికి కోసం అర్జెంటుగా ఫోటోలు దిగరు, మిగతా వాటి కోసం ఎక్కడ కనపడరు అంటే రోడ్డు మీద తిరుగుతున్న ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటో, కాన్స్టిట్యుయెన్సీలో కూర్చుని ముంతా తుఫాన్కి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రెషర్ వల్ల అవని, లేకపోతే వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ వల్ల అవని, ఒక్క ఎమ్మెల్యే కూడా కాన్స్టిట్యుయెన్సీ వదలకుండా తిరిగిన రీతి ఏంటో, రఘురామ కృష్ణరాజు గారు తిరిగిన రీతి అందరం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క ఎమ్మెల్యేని చూడాలంటే వెళ్ళకపోతే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంది, తాట తీస్తారు ఒక్కొక్కరిని. ప్రజాసేవకుల్లాగా ఉండాలి, ఎందుకు కదలరు మీరు అని. పార్టీకి ఒక సిలబస్ ఉంటుంది టీడీపీ సిలబస్ ఏంటంటే కార్యకర్తల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా ప్రతి ఒక్కళ్ళు తిరగాలి. ఒక ఆపద సమయం వచ్చిందంటే ప్రజల దగ్గర ఉండాలి, వాళ్ళని అప్రమత్తం చేయాలి, సేఫ్ ప్లేసెస్కి తీసుకెళ్ళాలి. గుడ్ గవర్నెన్స్ మీనింగ్ ఏంటంటే ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకూడదు. ఇలాంటి సిలబస్ మనకు లేనప్పుడు పెద్ద మంచి ఫంక్షన్లు, చీరల ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, చావులకి ఫోటోలు అచ్చేసుకోవడం తప్ప దేనికి పనికిరం. మనం సిలబస్ ఉండాలి పార్టీకి. సో మీరందరూ కూడా ఈ కారణ జన్ముడు వెళ్ళి ఈరోజు జేబులోంచి ఏమైనా డబ్బులు ఇస్తారా? ఇదంతా కాకుండా ఏమైనా సూక్తులు చెప్పబోతారా? అండ్ మీరు చూస్తూనే ఉండండి, ఈ ట్రిప్ గ్రేట్ ట్రిప్ అయిందా, ఫెయిల్యూర్ ట్రిప్ కింద కన్వర్ట్ అయిందా? కట్టళ్ళు చేసినా చేయకపోయినా జగన్ కోసం జనాలు ఎలా వస్తున్నారు? అండ్ ఈ కారణ జన్ముడు ప్రేమ, అనురాగాలు, మమకారాలు, ఆప్యాయతలు, జగన్ అంటే జనం అన్న కాన్సెప్ట్లో ఇల్లుంటే ఓట్లను ఎక్కడ పోయినాయి?
పొరపాటు నిలిపి లంకలో వేశారు ఓట్లు. సో మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేసుకున్నాక కృష్ణా జిల్లా యాత్రని ఖచ్చితంగా ఆయన చెప్పిన ప్రెస్ మీట్ మీద మళ్ళీ ఈవినింగ్ డైసెక్ట్ చేద్దాం. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.